నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. బూమరాంగ్ అయిన ట్రంప్ టారిఫ్ బాంబ్ $100 బిలియన్ తిరిగి చెల్లించాల్సిందేనా? ఇది ఆర్థికంగా గందరగోళానికి దారితీస్తుందా? ట్రంప్ ఏం చేయబోతున్నారు? పెద్దన్న ముందు ఉన్న ఆప్షన్లేంటి? అధిక సుంకాల్ని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా అడ్డుకోలేదా? టారిఫ్ విషయంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్కు బిగ్ షాక్ తగిలింది. అధిక సుంకాలు చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వసూలు చేసిందంతా తిరిగి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అయినా వెనక్కి తగ్గేదేలే అంటున్నారు పెద్దన్న. బూమరాంగ్ అయిన ట్రంప్ టారిఫ్ బాంబ్ $100 బిలియన్ల తిరిగి కక్కాలా? ఇది ఆర్థికంగా గందరగోళానికి దారితీస్తుందా? అధిక సుంకాల్ని కోర్టు తీర్పు పూర్తిగా అడ్డుకోలేదా? ట్రంప్ ఏం చేయబోతున్నారు? ప్లాన్ బి అమలు చేస్తారా? పెద్దన్న ముందున్న ఆప్షన్లేంటి? రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ట్రంప్ టారిఫ్ బాంబ్ పట్టుకుని ప్రపంచమంతా తిరిగారు. మాట వినకపోతే సుంకాల బాంబ్ వేసేస్తామని బెదిరిస్తూ వచ్చారు. దారికి రాని దేశాలని బ్లాక్మెయిల్ చేశారు. అంతేకాదు, యుద్ధాల్ని ఆపేందుకు ఇదే అస్త్రాన్ని వాడారాయన. నయానో భయానో ఒప్పించేందుకు ప్రయత్నించారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకొని దేశాలపై కస్సుమన్నారు ట్రంప్. 100%, 200% సుంకాలేసి పైత్యాన్ని ప్రదర్శించారు. తనకు అడ్డే లేదని అరాచకంగా వ్యవహరించారు. ఎదురు చెబితే సుంకాల బాంబ్ వేస్తానని పలు దేశాల్ని ఎన్నోసార్లు కంగారెత్తించారు పెద్దన్న. మిత్రదేశాలను సైతం వదల్లేదు. నేను మోనార్క్ను, ఎవరి మాటను విననంటూ రెచ్చిపోయారు. కానీ ఎక్కడోసారి ఎప్పుడో ఓసారి చెక్ పడాల్సిందే. ఎంత మోనార్క్ అయినా దిగిరావాల్సిందే. అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తే కుదరదు. ఇప్పుడు ట్రంప్ విషయంలో ఇదే జరిగింది. అధిక సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు ఝలక్కిచ్చింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి పలు దేశాలపై విధించిన అధిక టారిఫ్లను తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను కొట్టివేసింది. అధ్యక్షుడికి ఉన్న అత్యవసర అధికారాలను ఉపయోగించి పన్నులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఈ తీర్పుతో ట్రంప్ రెండో విడత పాలనలో ఆయన తీసుకున్న అతిపెద్ద ఆర్థిక నిర్ణయానికి అడ్డుకట్ట పడినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసులో 6-3 మెజార్టీతో తీర్పిచ్చింది. ట్రంప్ 1977 చట్టాన్ని ఆధారంగా తీసుకుని టారిఫ్లు విధించడం ఆయన అధికార పరిధిని మించినదిగా అభిప్రాయపడింది. టారిఫ్లు వించే అసాధారణ అధికారాన్ని వినియోగించాలంటే కాంగ్రెస్ అనుమతి అవసరమని తేల్చి చెప్పింది. రాజ్యాంగ రచయితలు ఈ అధికారాన్ని కార్యనిర్వాహక శాఖకు అప్పగించలేదని ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం నేరుగా అత్యున్నత న్యాయస్థానం ముందుకు రావడం ఇదే మొదటిసారి. 9 మందితో కూడిన ధర్మాసనంలో 6 ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునివ్వగా 3 మాత్రం అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వసూలు చేసిన $100 బిలియన్ సుంకాలు దిగుమతిదారులకు ఇవ్వాల్సి రావచ్చని కూడా సుప్రీం తెలిపింది. భారత్పై విధించిన 18% సుంకాలు కూడా అనధికారమేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అధిక సుంకాలు విధించకుండా ట్రంప్ను పూర్తిగా అడ్డుకోలేదు. ఇతర అధికారాలను ఉపయోగించి ప్రస్తుత సుంకాల విధానాన్ని కొనసాగిస్తామని అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ కేసు గురించి రిపబ్లికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గతంలో రియాక్ట్ అయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన కేసుల్లో ఒకటని, తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బవుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఈ సుంకాలను వ్యతిరేకించే వారిలో కేవలం డెమోక్రాట్లు మాత్రమే కాకుండా సాధారణంగా రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చే లిబర్టేరియన్, వ్యాపార అనుకూల సంస్థలు కూడా ఉండడం హైలైట్. అటు పెరుగుతున్న ధరల పట్ల సామాన్యులలో ఆందోళన నెలకొంది. దీంతో ఈ సుంకాలను ప్రజలు పెద్దగా ఇష్టపడడం లేదని సర్వేలు చెబుతున్నాయి. అయినా ట్రంప్ వెనక్కి తగ్గేదే లేదనే వైఖరితోనే ఉన్నారు. భారీగా సుంకాలు పెంచుతూ పోతున్న పెద్దన్న దూకుడుకు ఈ తీర్పుతో చెక్ పడినట్లే. అటు సుప్రీం జడ్జిమెంట్తో యుఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల పాట పట్టాయి. మార్కెట్లలో జోష్ నింపింది. తీర్పు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు సరికాదంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. తన వద్ద ప్లాన్ బి కూడా ఉందంటూ పరోక్షంగా తన వైఖరి మారదనే సంకేతాలు ఇచ్చారాయన. అమలు చేయబోయే ప్లాన్ బి అనేది త్వరలోనే చూస్తారంటూ స్పష్టం చేశారు ట్రంప్. గవర్నర్లతో జరిగిన ప్రైవేట్ సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం అవమానకరం అని అభివర్ణించినట్లు తెలుస్తోంది. సుంకాలపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన సమయంలో ట్రంప్ 2 పార్టీలకు చెందిన గవర్నర్లతో ప్రైవేట్గా సమావేశమయ్యారు. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన కేసుల్లో ఇది ఒకటన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అది దేశానికి ఆర్థికంగా దెబ్బవుతుందని చెప్పారు. ఈ తీర్పుపై తక్షణమే వైట్ హౌస్ స్పందించలేదు. టారిఫ్ విధానం కింద ఇప్పటికే వసూలు చేసిన బిలియన్ల డాలర్లను కంపెనీలు వాపసు పొందేందుకు అర్హత కలిగి ఉంటాయా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు క్లారిటీ ఇవ్వలేదు. రిటైల్ దిగ్గజం కాస్ట్కోతో సహా అనేక సంస్థలు తిరిగి చెల్లింపు కోరుతూ దిగువ కోర్టులను ఆశ్రయించాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది.
ప్రభుత్వం ఇప్పటి వరకు వసూలు చేసిన సుమారు 11 లక్షల కోట్ల సుంకాలను తిరిగి చెల్లించాలా వద్దా అనే అంశంపై మాత్రం సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీనిపై దిగువ కోర్టులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టాక్. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక చైనా, మెక్సికో, కెనడాతో పాటు భారత్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 50% వరకు, కొన్ని సందర్భాల్లో అయితే 145% వరకు సుంకాలు విధించారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని చిన్న వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని నిర్దిష్ట రంగాలపై విధించిన సుంకాలు ఈ తీర్పు పరిధిలోకి రాకపోవచ్చనేది నిపుణుల మాట. మొత్తానికి ట్రంప్ ప్లాన్ బి ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. శత్రువు, మిత్రుడు అని తేడా లేకుండా ట్రంప్ దండయాత్ర కొనసాగుతూ వస్తోంది. అన్ని దేశాలపై 10% నుంచి 50% వరకు సుంకాల మోత మోగించారు. పొగిడితే రాయితీ, ఎదురు తిరిగితే సుంకాల సెగ అన్నట్లు ట్రంప్ తీరు నడిచింది. స్విట్జర్లాండ్పై విచిత్రమైన కారణంతో 39% సుంకాలు వేశారంటే టారిఫ్ల టార్చర్ ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఏప్రిల్లో దేశ వాణిజ్య లోటును ఒక జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా చైనా, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వస్తువులపై డ్రగ్ ట్రాఫికింగ్, సరిహద్దు సమస్యలను సాకుగా చూపి అదనపు పన్నులు వేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డజనుకు పైగా డెమోక్రాట్ రాష్ట్రాలు, వందలాది చిన్న వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. గతంలో జో బైడెన్ ప్రవేశపెట్టిన విద్యార్థి రుణాల మాఫీ పథకాన్ని ఏ ప్రాతిపదికనైతే కోర్టు కొట్టివేసిందో అదే కోణంలో ఇప్పుడు ట్రంప్ సుంకాలను కూడా సవాల్ చేశారు. ట్రంప్ విధించిన ఈ టారిఫ్లతో అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడిందని విమర్శలు వచ్చాయి. గత డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం అత్యవసర అధికారాల కింద ప్రభుత్వం సుమారు $133 బిలియన్ పన్నులను వసూలు చేసింది. వచ్చే 10 ఏళ్లలో ఈ సుంకాల వల్ల వినియోగదారులపై $3 ట్రిలియన్ భారం పడుతుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. తాజా తీర్పుతో కాస్ట్కో వంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరూ తాము చెల్లించిన పన్నులను తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. శత్రువు, మిత్రుడు అని తేడా లేకుండా సాగిన టారిఫ్ల దండయాత్ర ప్రపంచ దేశాలని టెన్షన్ పెట్టింది. సుంకాల ఆయుధం చుట్టూనే పెద్దన్న విదేశాంగ విధానం తిరిగింది. గ్రీన్లాండ్ నుంచి ఇరాన్ వరకు ఏ వ్యవహారమైనా ట్రంప్ సుంకాల బూచిని చూపించి దేశాలను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. రష్యా నుంచి చైనా వరకు దేశాలతో కయ్యానికి దిగుతూ టారిఫ్ బాంబులు ప్రయోగించారాయన. అమెరికాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 10% నుంచి 50% వరకు టారిఫ్లు విధించారు. దీంతో 50కి పైగా దేశాలు వెంటనే చర్చల కోసం వాషింగ్టన్తో టచ్లోకి వెళ్లాయి. చైనా, కెనడా లాంటి పెద్ద దేశాలు ప్రతీకార టారిఫ్లు విధించాయి. యూరోపియన్ యూనియన్ సైతం వాణిజ్య యుద్ధానికి సయ్యంది. కానీ జపాన్, దక్షిణ కొరియా, మలేసియా మాత్రం వేరే దారి ఎంచుకున్నాయి. పోరాటం కన్నా ఒప్పందమే మేలు అన్న భావనతో రాజీ పడ్డాయి. ఫలితంగా ఈ దేశాలకు భారీగా సుంకాలు తగ్గాయి. పొగిడితే రాయితీ, ఎదురు తిరిగితే భారీ టారిఫ్ అన్నట్లు ట్రంప్ తీరు కొనసాగుతూ వచ్చింది. గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న 8 యూరోపియన్ దేశాలకు ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఈ ఫిబ్రవరి నుంచి 10% దిగుమతి సుంకం విధించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు ఈ సుంకానికి లోబడి ఉంటాయని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2026 జూన్ 1 నుంచి ఈ దిగుమతి సుంకాన్ని 25% పెంచనున్నట్లు కూడా తెలిపారు. గ్రీన్లాండ్తో పూర్తిగా కొనుగోలు ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇక ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని నిరసనకారులపై సాగిస్తున్న అణచివేత చర్యలకు నిరసనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కలిగిన జాబితాలో చైనా, యుఏఈ, టర్కీ దేశాలతో పాటు ఇండియా కూడా ఉంది. ఇక ఇటీవల స్విట్జర్లాండ్పై విచిత్రమైన కారణంతో 39% సుంకాలను విధించినట్లు ట్రంప్ బయటపెట్టారు. స్విస్కు చెందిన నాయకురాలు తనతో ఫోన్లో మాట్లాడిన తీరు నచ్చలేదని ఆ దేశంపై టారిఫ్లను మరో 9% పెంచి 39% విధించారు. తన దేశ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్లను విస్తృతం చేసుకునేందుకు, వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సుంకాలను ఆయుధంగా వాడారు. 2 దేశాల మధ్య యుద్ధాలు ఆపేందుకు సుంకాలతోనే బెదిరించాలని చాలాసార్లు చెప్పుకున్నారు ట్రంప్. టారిఫ్లు ఖజానాకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయని ట్రంప్ యంత్రాంగం గొప్పలు చెప్పుకుంది. ఈ సుంకాల కారణంగా అమెరికాకు $600 మిలియన్ ఆదాయం వచ్చిందని, ఇంకా వస్తూనే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ ఆదాయంతో దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ
రెండూ చాలా బలంగా మారాయన్నారు. అమెరికా బడ్జెట్ లోటు స్వల్పకాలంలోనే 27% తగ్గిందని చెప్పారు. సుంకాల భారం అమెరికా వినియోగదారులపై పడుతుందన్న వాదనను తోసిపుచ్చారు. ఈ డబ్బును విదేశీ కంపెనీలు, మధ్యవర్తులే చెల్లిస్తున్నారని, దీనివల్ల అమెరికా ఖజానాకు $100 బిలియన్ల వస్తున్నాయని వాదించారు. సుంకాలను వ్యతిరేకించడం అంటే పరోక్షంగా చైనా ప్రయోజనాలకు మద్దతివ్వడమేనని ఫైర్ అయ్యారు ట్రంప్. విమర్శకులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపించారు. దిగుమతవుతున్న వస్తువుల ధరల మోతతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారనేది వారి వర్షన్. అటు టారిఫ్లు అనుకున్నంత పని చేయలేదని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ తెలిపింది. ఈ సుంకాలతో వాణిజ్య లోటు $4 ట్రిలియన్ తగ్గుతుందని తొలుత అంచనా వేసింది. కానీ వాస్తవంగా $3 ట్రిలియన్ మేర తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 11 సంవత్సరాల్లో ప్రాథమిక లోటు $2.5 ట్రిలియన్ తగ్గుతుందని, ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు $500 బిలియన్ తగ్గుతాయని పేర్కొంది. వాస్తవానికి అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా అపారమైన దిగుమతులపై ఆధారపడుతోంది. నిత్యావసర వస్తువులైన దుస్తులు, చెప్పుల నుంచి అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, సెమీకండక్టర్ చిప్స్, ఔషధాల వరకు అమెరికా విదేశీ సరఫరాదారులపైనే పూర్తిగా ఆధారపడుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి వెన్నెముక లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనా వైపు చూడక తప్పని పరిస్థితి. అమెరికాలో తయారీ రంగం క్షీణించింది. ఉత్పత్తిని పక్కన పెట్టి కేవలం సేవారంగంపైనే దృష్టి పెడుతోంది. దాంతో ఇప్పుడు చిన్న వస్తువు కావాలన్నా చైనా లేదా మెక్సికో నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అమెరికా ఇంతలా ఇతర దేశాలపై ఆధారపడుతూ ఉండడంతో ట్రంప్ విధిస్తున్న సుంకాలు విదేశీ కంపెనీల కంటే ఆ వస్తువులను కొనే సామాన్య అమెరికన్ పౌరులకే భారంగా మారుతున్నాయి. సుంకాల పెంపు వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. సామాన్య అమెరికన్ ప్రజలు నిత్యావసరాల ధరలు పెరగడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తాము కట్టే సుంకాలు ఇతర దేశాలు చెల్లిస్తున్నాయని ట్రంప్ వాదిస్తున్నప్పటికీ ఆ భారం అంతిమంగా స్థానిక కొనుగోలుదారులపైనే పడుతోందనేది ఆర్థికవేత్తల మాట. తన దేశ ప్రయోజనాల కోసమే అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ట్రంప్ సుంకాల వ్యూహం కేవలం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీయడమే కాదు, వాణిజ్య రంగంలో అమెరికాను ఒంటరి చేస్తోంది. అధిక సుంకాలతో అమెరికాకు టోటల్గా 26 లక్షల కోట్ల ఆదాయం అయితే వచ్చింది. కానీ తయారీ పరిశ్రమ భారీ వృద్ధి, ఉద్యోగాల కల్పన అంచనాలు తప్పాయి. అంతేకాదు ట్రంప్ చర్యలు అమెరికా వాసులపై భారం పెంచాయి. మరోవైపు మోడీ నుంచి దోస్త్ అంటూనే భారత్పై 50% దాకా సుంకాలు వేసిన పెద్దన్న ఇటీవల సడన్గా 18% తగ్గించారు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే భారత్పై సుంకాల కత్తిని దూశారు. భారత్ నుంచి $761 మిలియన్ స్టీల్, $382 మిలియన్ అల్యూమినియం దిగుమతులపై ఆయన వరుసగా 25%, 10% సుంకాలను విధించారు. దీనికి ప్రతిగా 2019లో భారత ప్రభుత్వం 28 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. ఆ తర్వాత సెకండ్ టర్మ్లోనూ సుంకాల మోత కొనసాగించారు ట్రంప్. ఒక చేత్తో స్నేహహస్తాన్ని అందిస్తూనే మరో చేత్తో సుంకాల భారాన్ని మోపింది. తొలుత 25% సుంకాలు విధించింది అమెరికా. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంతో ఆ మధ్య మరో 25% పెంచింది. టోటల్ టారిఫ్ 50%కి చేరింది. అదే పాకిస్తాన్కు మాత్రం 29% నుంచి 19%కి తగ్గించి ద్వంద్వ నీతిని బయటపెట్టుకుంది అగ్రరాజ్యం. దీనికి భారత్ సైతం అంతే ధీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి భారత్కి ఎగుమతవుతున్న పప్పు ధాన్యాలపై 30% ప్రతీకార సుంకాలు విధించింది. నార్త్ డకోటా, మోంటనా అమెరికాలోనే ఎక్కువగా పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. ఇక భారత్ ప్రపంచంలోకెల్లా అధికంగా వాటిని వినియోగిస్తోంది. దీంతో భారత్ విధించిన సుంకాలతో రాత్రికి రాత్రే అమెరికా పప్పు ధాన్యాల మార్కెట్ ఒత్తిడికి లోనైంది. అటు చైనా తదితర దేశాలు సైతం అమెరికాపై సుంకాలు పెంచేశాయి. ఇలా ట్రంప్ చర్యలు అమెరికా వాసులపై భారం పెంచాయి. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ద్వారా అమెరికా ఖజానాను నింపాలన్న ట్రంప్ ఆశయం గతేడాది నెరవేరింది. 2025 ఏప్రిల్లో భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను భారీగా విధించిన తర్వాత నుంచి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు, ఫీజుల ద్వారా అంతకుముందు ఉన్న సుంకాలతో కలిపి మొత్తంగా దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2024తో పోల్చితే ఇది ఏకంగా 3 ఎక్కువ. అన్ని దేశాలపై కలిపి ట్రంప్ సగటున 17% సుంకాలు విధించారు. 1932 తర్వాత ఇవే అత్యధిక సుంకాలు. ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటును తగ్గించి తన దేశంలోని వస్తూత్పత్తి పరిశ్రమను బలోపేతం చేయడం కోసమే సుంకాలు విధిస్తున్నట్లు అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికా కొంటున్న వస్తువులు అధికంగా, ఇతర దేశాలకు అమెరికా అమ్ముతున్న వస్తువులు తక్కువగా ఉంటున్నాయని, ఈ పరిస్థితిని సుంకాల ద్వారా మార్చేస్తానని ఆయన తెలిపారు. ట్రంప్ ఆశించినట్లుగానే వాణిజ్య లోటు 2009 సెప్టెంబర్ స్థాయికి తగ్గింది. కానీ అమెరికాలో తయారీ పరిశ్రమ భారీగా వృద్ధి సాధిస్తుందని, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్న అంచనాలు తప్పాయి. సుంకాల వల్ల
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగినప్పటికీ అమెరికా కంపెనీలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో అమెరికాలో ఆ వస్తువుల ధరలు పెరిగి అంతిమంగా ఆ దేశ ప్రజలపైనే అధిక భారం పడింది. మరోవైపు అమెరికాలో వస్తు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఉద్యోగాల కల్పన కూడా జరగలేదు. సుంకాలు అధికంగా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ మరింత ఒత్తిడికి గురైంది. ట్రంప్ సుంకాలు అంతిమంగా ఆయన దేశ ప్రజలపైనే అధిక ధరల భారం మోపాయి. అమెరికా ప్రజలు వినియోగిస్తున్న వస్తువుల్లో అత్యధికం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉండడంతో సుంకాల వల్ల వాటి ధరలు పెరిగాయి. దీంతో అమెరికా రిటైల్ సంస్థలు ప్రారంభంలో వస్తువుల ధరలను పెంచాయి. తరువాతి కాలంలో కొనుగోలుదారుల్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో లాభాలను కొంతవరకు తగ్గించుకుని ధరలను తగ్గించాయి. దీంతో 2025 చివరి నాటికి అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం సాధారణ స్థితికి వచ్చింది. అయినా ట్రంప్ టారిఫ్ వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారాయని ఓ సర్వేలో 51% మంది తెలిపారు. అమెరికా 50% వరకు టారిఫ్లను పెంచినప్పటికీ భారత ఎగుమతుల్లో కొన్ని రంగాల్లో వృద్ధి కనిపించింది. ఈ టారిఫ్స్ ప్రభావంతో అమెరికాకు జరిగే మొత్తం ఎగుమతుల్లో 15 నుంచి 20% క్షీణత నమోదైనప్పటికీ కొన్ని రంగాలు అసాధారణ ప్రతిభను కనబరిచాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ అనూహ్యమైన వృద్ధిని సాధించింది. యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి భారత్కు తరలించడంతో ఈ రంగంలో ఎగుమతులు 23% నుంచి 50% వరకు పెరిగాయి. దీనికి తోడు అమెరికా ప్రభుత్వం ఫార్మా, ఐటీ రంగాలకు టారిఫ్స్ నుంచి మినహాయింపులు ఇవ్వడం భారత్కు కలిసొచ్చింది. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న చైనా +1 వ్యూహం వల్ల సుంకాలు ఉన్నప్పటికీ అమెరికన్ కంపెనీలు భద్రత కోసం భారత్ను నమ్మదగిన భాగస్వామిగా ఎంచుకున్నాయి. ఈ సానుకూల అంశాల వెనుక సంప్రదాయ ఎగుమతిదారుల కష్టాలు కూడా దాగి ఉన్నాయి. టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు వంటి రంగాలు అమెరికా విధించిన 50% టారిఫ్స్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగం సాధిస్తున్న భారీ లాభాలు ఈ రంగాల్లో జరుగుతున్న నష్టాన్ని కొంతవరకు భర్తీ చేస్తూ గణాంకాలను సానుకూలంగా చూపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ అస్థిరత కారణంగా గ్లోబల్ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు మొగ్గు చూపడం మన ఎగుమతిదారులకు కొంత ఊరటనిచ్చింది. గతంలో ట్రంప్ బెదిరింపులకు భయపడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు డోంట్ కేర్ అనే ధోరణిని అవలంబిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి ఆసియా దేశాల వరకు అన్నీ ప్రతిఘటించాయి. ఆర్థిక వాస్తవాలను విస్మరించి కేవలం అహంకారపూరిత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల అమెరికా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదనపు సుంకాలతో అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా క్షీణించాయి. ఫలితంగా ట్రేడ్ డీల్ ఆలస్యమవుతూ వచ్చింది. సడన్ గా ఇటీవల భారత్పై విధించిన 25% సుంకాన్ని 18% తగ్గించింది అమెరికా. అలాగే రష్యన్ ముడిచమురు కొనుగోలు చేస్తున్నారని విధించిన 25% అదనపు సుంకాలను తొలగించింది. దీంతో భారత్పై మొత్తంగా 50% నుంచి 18% సుంకాలు తగ్గాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచే భారత్ EU వాణిజ్య ఒప్పందం US సుంకాల తగ్గింపుకు ప్రాథమిక కారణం. ఈ ఒప్పందం 2 బిలియన్ల ప్రజల మార్కెట్ను సృష్టించింది. యూరప్ అనేక భారతీయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించింది. దీంతో ఈ వాణిజ్య ఒప్పందం US సుంకాల నుంచి భారత్కు కలిగే నష్టాలను భర్తీ చేయడమే కాకుండా దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో భారత్కు తమ సుంకాలతో పెద్దగా ఇబ్బంది ఉండదని భావించిన అమెరికా దిగిరాక తప్పలేదు. భారీ సుంకాలు విధిస్తామని బెదిరించిన సమయంలో భారత్, కెనడా కూడా దగ్గరవుతున్నాయి. ఇప్పుడు కెనడా అధ్యక్షుడు మార్క్ కార్నీ కూడా భారత్ను సంప్రదించారు. వచ్చే మార్చిలో భారత్ సందర్శించవచ్చని, నవంబర్ 2025 నుంచి నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కార్నీ భారత్తో 25,000 కోట్ల రూపాయలు విలువైన యురేనియం డీల్పై సంతకం చేయొచ్చు. అటు భారత్ అనేక దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించింది. చమురు సరఫరాలను కూడా మొదలుపెట్టింది. ఇది అమెరికా అధ్యక్షుడి ఆందోళనను మరింత పెంచింది. మొత్తంగా ట్రంప్ అమలు చేస్తున్న ఈ సుంకాల విధానంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అధ్యక్షుడు తన అధికారాలను మించిపోయి టారిఫ్లు విధించారా లేదా అన్న అంశంపై అమెరికా సుప్రీంకోర్టులో కేసు నడిచింది. ఈ కేసుపై గత ఏడాది నవంబర్లో విచారణ పూర్తయింది. తుది తీర్పును తాజాగా వెల్లడించింది. సుంకాలు విధించే హక్కు లేదని షాక్ ఇచ్చింది.